అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు చిన్న మీడియా వాక్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురవబోతున్నాయి. అలాగే పలు జిల్లాల్లో స్కూల్స్, కాలేజీలకి సెలవులైతే ప్రకటించారు. ఈ వీడియోలో ఈ విషయాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అదేవిధంగా మోంతా తుఫాను ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై భారీగా ఉండనుంది. ఈ రోజు పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలైతే కురవనున్నట్లుగా అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో విద్యా సంస్థలకి సెలవులైతే ప్రకటించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా కాలేజీలకైతే ఈ రోజు బంద్ ఉండబోతుంది. సో ఈ యొక్క వివరాలకు సంబంధించి కూడా పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇక వెదర్ అప్డేట్స్ కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలు అయితే చూద్దాం. మోంతా తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరం దాటడంతో తుఫాను క్రమంగా బలహీనపడడంతో ఏపీలో వర్షాల తీవ్రత అనేది కొద్దిగా తగ్గిందనే చెప్పవచ్చు. ఈ రోజు ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో నేడు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా కురవనున్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఈ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కోస్తా తీరం వెంబడి అంటే శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు కూడా రాగల 24 గంటల పాటు వేటకు వెళ్లవద్దని, ఇక్కడ పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నట్లుగా మరి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాగల 24 గంటల పాటు కూడా ఈదురుగాలు వేగంగానే వేస్తాయని చెప్పేసి తెలిపారు. ఇక తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కూడా నేడు మోస్తారు నుంచి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల, తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఈ రోజు నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా అమరావతి వాతావరణ శాఖ అధికారులు నివేదికలో పేర్కొనడం జరిగింది. ఇక ఈ భారీ వర్షాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాల్లో స్కూళ్లకి, కాలేజీలకి సెలవులైతే ప్రకటించారు. ఈ రోజు విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో స్కూళ్లకి, కాలేజీలకి సెలవులు ప్రకటించారు. ఇక మిగిలిన జిల్లాల్లో యథావిధిగా విద్యా సంస్థలు అయితే రన్ అవుతాయని చెప్పి అధికారులు తాజాగా ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక ఈ మోంతా తుఫాను ప్రభావం భారీగా తెలంగాణ రాష్ట్రంపై ఉండబోతుంది. ఈ రోజు తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లో అయితే కురవబోతున్నాయి. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా అధికారులు ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ జిల్లాల్లో విద్యా సంస్థలకి సెలవు కూడా ప్రకటించడం జరిగింది. అలాగే ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు అయితే ఈ రోజు కురవబోతున్నాయి. దీంతో మరి లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం నివేదికలో పేర్కొనడం జరిగింది. ఇక ఉత్తర తెలంగాణ జిల్లాలు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా ఈ రోజు వర్షాలు అయితే కురవబోతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఆసిఫాబాద్, నిజామాబాద్, కొత్తగూడెం, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఈ రోజు అక్కడక్కడ భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయి. అలాగే మనకి హైదరాబాద్ జిల్లాలో కూడా ఈ రోజు పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా నమోదు కానున్నాయి. అలాగే జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో కూడా పలు చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు నివేదికలో పేర్కొనడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కాలేజీలు అయితే బంద్ కాబోతున్నాయి. ఎస్ఎఫ్ఐ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించబోతుంది. మరి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేయలేదని చెప్పేసి, దీంతో విద్యార్థులు ఫీజు కట్టడానికి ఇబ్బంది పడుతున్నారు అనే విషయానికి సంబంధించి బంద్ నిర్వహిస్తున్నట్లుగా మనకి ఎస్ఎఫ్ఐ నుంచి అప్డేట్ కూడా రావడం జరిగింది. సో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి మొత్తంగా కాలేజీలకు అయితే బంద్ అయితే నిర్వహించబోతున్నారు. విద్యార్థులందరూ కూడా ఈ విషయాన్ని కూడా గమనించాలి. సో లోతట్టు ప్రాంతాల ప్రజలు మాత్రం ఈ తుఫాను నేపథ్యంలో మరి జాగ్రత్తలు వహించాలని అధికారులు తెలుపుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో రాగల 24 గంటల పాటు భారీ వర్షాలు పలు చోట్ల నమోదు కాబోతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు.